దేవుడు కన్నా దయ్యాలను చూసారా? వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ద బ్యాడ్ స్పిరిట్, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, ఇది బాగా పవర్ చేస్తుంది సార్. ఇది చాలా పనిచేస్తుంది. మీరు నమ్ముతారండి? నమ్ముతాను సార్. నాకు జరిగింది. ఇవన్నీ జరగడంతోనే మన గ్రహాలు వీక్ అన్నప్పుడు అది పనిచేస్తాయి. గ్రహాలు వీక్ అయినప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు అవి మామూలుగా చేసేవాళ్ళు చేస్తారు సార్. వృత్తిలో పైకి రాకుండా, ఆరోగ్యంలో పైకి రాకుండా, డబ్బు పైకి రాకూడదని, ఇలా శత్రువులు ఎక్కువ చేస్తారు. మనకి జలసుకున్నారు, అది జరుగుతాయి. అది దాని పని జరిగి అది రన్నింగ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు పనిచేస్తాయి? మన గ్రహాలు ఏదైతే మనల్ని కాపాడుతుందో వీక్ అవుతాయో అది ఎంటర్ అవుతాయి. ఓకే, అప్పుడు దాన్ని మనం అది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి. దానికి కావాల్సిన అంటే ఈ యాంగిల్లో కూడా మీరు అప్పుడు చూపించాం. ఓకే, జరిగింది, చేశారు. సో అది తర్వాత అదే మన వాళ్ళు చేతబడి అదే ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటే బ్లాక్ మ్యాజిక్ అది అంటారు చూసా. అది కూడా ఉంది సార్. గుడ్ కన్నా బ్యాడే ఫస్ట్ జరుగుతాయి సార్. మా బాబు విషయంలో డే బై డే ఇంప్రూవ్. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? నాకు మీకు యాక్చువల్లీ చెప్తే నమ్మశక్యం కానివి, కానీ నాకు థైరాయిడ్తో చాలా వెయిట్ వేసాను అప్పుడు. ఈ విచ్ క్రాఫ్ట్స్ అవన్నీ నా మీద కూడా ఉండి, నా టీఆర్ ప్రైస్ నా వెనకటి రూపాయలు నాకు ఇచ్చింది. నా బాబుకి చాలా ఎలా అంటే, నా బాబు నాకు లేడు అని. విచ్ క్రాఫ్ట్ చేశారు ఎవరు మీరు? మా హస్బెండ్ చేశారా? హస్బెండ్ వాళ్ళ? హస్బెండ్ సైడ్ వాళ్ళు మేబీ, ఐ డోంట్ నో. ఎందుకు చేసి ఉంటారు? ప్రాపర్టీస్, వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటాయి కదండి, చాలా జెల్సీ మైండ్లు. అందరూ మంచితనం జరిగిందా బాబోయ్? ఎస్పెషలీ నా బిడ్డ రేపు వారసుడు అక్కడ. ఇప్పటికీ కూడా నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో మా కుటుంబీకులు ప్రేమనంతా, మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశాల కంటే కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన యేసుక్రీస్తు అంటుంది అని చెప్పని. సో అట్లా బంధువులు, దేవుడు ఏంటంటేనండి, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. అండ్ ఇప్పుడున్నటువంటి నా తోటి సహోదరులు సహోదరులు, వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను, గౌరవిస్తాను. ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయనండి. చాలా నేను వాళ్ళ విలువనిచ్చి చాలా వాటిని అటెండ్ అయింది కూడా నేను ఉన్నది. అయితే ఇక్కడ నా స్వ అనుభవం